హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా మనం హిస్టరీ క్లాస్ 6th కంప్లీట్ చేసాము, యాన్షియంట్ హిస్టరీ. సో క్లాస్ 7th మిడివల్ హిస్టరీని కంటిన్యూ చేస్తున్నాం ఈ సిరీస్లో. సో ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ చాప్టర్ ట్రేసింగ్ చేంజెస్ త్రూ ఏ 1000 years, అంటే ఒక 1000 years పట్టిన మిడివల్ హిస్టరీలో సో చేంజెస్ని మనము ట్రేస్ చేయడానికి ఈ చాప్టర్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ 2 పిక్చర్స్ ఇచ్చారు, 2 మ్యాప్స్ ఉన్నాయి. ఒకటి సో ఈ మ్యాప్స్ని గమనిస్తే మనకి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ మ్యాప్తో దగ్గర పోలికుంది. అదే ఇంత ముందు ఉన్న మ్యాప్ చూస్తే సో ఇది కూడా ఇండియాకి సంబంధించిన మ్యాపే. సో దీన్ని 1720s అల్లద్రిసి మ్యాప్ అంటారు దీన్ని. ఇది అల్లద్రిసి మ్యాప్. సౌత్ ఇండియా అనేది మనకి మ్యాప్లో యాక్చువల్గా ఇది రివర్స్లో ఉంది మ్యాప్. సో మనకి ఇండియా ఇలా ఉండాల్సింది. సో దీన్ని రివర్స్లో ఇచ్చాడు ఇక్కడ. సో ఇదంతా కూడా సౌత్ ఇండియాను, ఇది శ్రీలంకను. సో అరబ్ కార్టోగ్రాఫర్ తయారు చేసిన మ్యాప్ ఇది. సో ఈ మ్యాప్లో మనకి కార్టోగ్రాఫర్ అంటే పర్సన్ హూ మేక్స్ మ్యాప్ని, దాన్ని కార్టోగ్రాఫర్ అంటాము. కార్టోగ్రఫీ అంటే మేకింగ్ అప్ మ్యాప్స్ని కార్టోగ్రఫీ అంటాము. సో 12th century జియోగ్రఫర్ అల్-అద్రిసి కార్టోగ్రఫీ చేసిన మ్యాప్ ఇది. సో అదే నెక్స్ట్ మ్యాప్ చూస్తే ఈ ఫ్రెంచ్ కార్టోగ్రాఫర్ 1720s మనకి ఇది తయారు చేసిన మ్యాప్. అంటే 12th centuryకి 18th centuryలో ఒక 6 centuries గ్యాప్ మధ్యలో ఈ డెవలప్మెంట్ అనేది జరిగింది. సో ఫ్రెంచ్ కార్టోగ్రాఫర్ తయారు చేసిన మ్యాప్ ఇది. సో ఇది చాలా సిమిలర్గా ఉంటుంది ఇండియాకి. సో మనకి ప్లేసెస్ అన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కన్నౌజ్ అని మెన్షన్ చేశారు. అలాగే మ్యాప్ 2లో అయితే 600 years after map 1, during which time information about the subcontinent had changed considerably. This map seems more familiar to us. The coastal areas in particular are surprisingly detailed. So this was used by European sailors, merchants in their voyages. సో మర్చెంట్స్ అంతా కూడా యూరోపియన్ సైలర్స్ అంతా కూడా యూజ్ చేసిన మ్యాప్ ఇది. సో ఇక్కడ చూస్తే మ్యాప్లో మనకి కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా చాలా అక్యురేట్గా ఉన్నాయి. సో ప్లేసెస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అన్నమాట. అదే ఇంతకుముందు ఉన్న మ్యాప్ చూస్తే అది రివర్స్లో ఉంది మ్యాప్. ప్లేసెస్ అన్నీ కూడా అక్యురేట్గా లేవు. ఇది 12th century తయారు చేసిన జియోగ్రఫర్ అల్-అద్రిసి తయారు చేసిన మ్యాప్ ఇది 18th century ఫ్రెంచ్ కార్టోగ్రాఫర్ తయారు చేసిన మ్యాప్ ఇది. సో చేంజ్ అనేది చాలా వచ్చిందనమాట. సో equally important is the fact that science of cartography differed 2 periods. So when historians read documents, maps, text from the past, they have to sensitize to the different historical backgrounds, context in which the information about the past was produced. So నెక్స్ట్ న్యూ అండ్ ఓల్డ్ టర్మినాలజీస్ చూస్తే మనకి టర్మినాలజీస్లో మనకి హిందూ హిస్టారికల్ రికార్డ్స్లో అన్నీ కూడా సో ఇఫ్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొడ్యూస్ చేంజెస్ విత్ టైమ్, వాట్ అబౌట్ లాంగ్వేజ్ అండ్ మీనింగ్స్? సో హిస్టారికల్ రికార్డ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ హ్యావ్ చేంజ్డ్ కన్సిడరబుల్లీ ఓవర్ ద ఇయర్స్. సో మీడివల్ పెర్షియన్లో ఎగ్జాంపుల్కి మనకి హిందుస్థాన్ అనే దానికి మీనింగ్ ఇండియా అని. సో మోడర్న్ నేషన్ స్టేట్ ఇండియా అంటే మొత్తం మనకి వేరుగా ఉంటుంది. అదే అప్పుడు మిడివల్ పెర్షియన్లో దానికి ఎగ్జాంపుల్గా హిందుస్థాన్ అంటే దానికి మీనింగ్ 13th century when the term was used in 13th century by Mughal a chronicler who wrote in Persia, he was meant the areas of Punjab, Haryana and the lands between the Ganga and Yamuna. సో 13th century సిరాజ్ రాసిన బుక్స్లో మెన్షన్ చేసిన ప్రకారము హిందుస్థాన్ అంటే సో గంగా యమున మధ్యన ఉండే ల్యాండ్. సో ఏదైతే పంజాబ్, హర్యానా ఆ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నీ కూడా హిందుస్థాన్ అని మీనింగ్. కానీ హీ యూజ్ ద టర్మ్ ఇన్ ఏ పొలిటికల్ సెన్స్ ఆఫ్ ల్యాండ్స్ దట్ వర్ ఏ పార్ట్ ఆఫ్ డొమినియన్స్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్. సో ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఢిల్లీ సుల్తానేట్లో ఉండేవన్నమాట.
So the areas included in this term shifted with the extent of sultanate, but the term never included South India. సో ఢిల్లీ సుల్తాన్ మొత్తం పెరిగినప్పుడు సౌత్ ఇండియాలో కూడా ఎక్స్పాండ్ అయ్యింది ఢిల్లీ సుల్తాన్. సో హిందుస్థాన్ అంటే సౌత్ ఇండియా కూడా అప్పుడు కవర్ అయ్యింది. అంటే ఆ మీనింగ్ అనేది మారుతుంది. అంటే ఇయర్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఆ టర్మ్ చేంజ్ కొద్దీ మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో బై కాంట్రాక్ట్స్ ఇన్ ద ఎర్లీ 16th century బాబర్ యూజ్డ్ హిందుస్థాన్ టు డిస్క్రైబ్ ద జియోగ్రఫీ, ద ఫానా అండ్ ద కల్చర్ ఆఫ్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. సో బాబర్ హిందుస్థాన్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడు 16th centuryలో. సో 16th centuryలో హిందుస్థాన్ అని యూజ్ చేసినప్పుడు దానికి మీనింగ్ సబ్ కాంటినెంట్ మొత్తం వస్తుంది. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం కూడా వస్తుంది. ఇదంతా కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా కూడా హిందుస్థాన్ అని అన్నారు. సో అక్కడ ఉన్న ఫానా కల్చర్, ఫానా అంటే సో ప్లాంట్స్ లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, ఫ్లోరా అంటే ప్లాంట్స్ లివింగ్ ఇన్ ఏ దట్ పర్టికులర్ ఏరియా, ఫానా అంటే అనిమల్స్ లివింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో ఇక్కడ ఫానా అంటే అక్కడ ఇండియాలో ఉన్న అనిమల్స్ కల్చర్ అంతా కూడా సబ్ కాంటినెంట్లో ఉన్నదంతా కూడా మెన్షన్ చేశారు బాబర్ అప్పుడు హిందుస్థాన్ అనే మీనింగ్కి. తర్వాత మనము చాప్టర్లో నెక్స్ట్ చూస్తే మనకి 14th century పోయిట్ అమీర్ ఖుస్రో హింద్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. సో వైల్ ద ఐడియా ఆఫ్ జియోగ్రఫికల్ అండ్ కల్చరల్ ఎంటిటీ లైక్ ఇండియా డిడ్ ఎగ్జిస్ట్, ద టర్మ్ హిందుస్థాన్ డిడ్ నాట్ క్యారీ ద పొలిటికల్ నేషనల్ మీనింగ్స్ విచ్ వి అసోసియేట్ విత్ ఇట్ టుడే. సో ఈరోజు మెన్షన్ చేసిన ఇండియా అంటే ఏది ఉందో దాన్ని పొలిటికల్గా నేషనల్ ఐడెంటిటీగా అసోసియేట్ చేసుకోలేమన్నమాట. సో అప్పుడు వాళ్ళు మెన్షన్ చేసింది జియోగ్రఫికల్ కల్చరల్ ఎంటిటీ అనేది వేరుగా ఉంటుంది. సో హిస్టారియన్స్ టుడే హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ద టర్మ్స్ దే యూస్ బికాస్ దే మెయిన్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద పాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ టైమ్ లైక్ ఫారినర్. సో హిస్టారియన్స్ అందరూ కూడా ఈ టర్మ్స్ యూస్ చేసిన దాంట్లో కాజిటివ్ అంటే కాజ్తో ఉండాలన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే సో ఒక ఇండియా ఇప్పుడు బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు చూస్తే బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు ఇండియా అంటే బ్రిటిష్ ప్రావిన్సెస్తో అలాగే ప్రిన్స్లీ స్టేట్స్తోనూ ఇవన్నిటిని కూడా కలిపి వస్తుంది. అదే ఇప్పుడు ప్రజెంట్ ఇండియా చూస్తే ఒక ఫ్రీడమ్ వచ్చిన ఇండియా, ఇండిపెండెంట్ సావరెన్ సోషలిస్ట్ సావరెన్ కంట్రీ. సో ఇండియా అయినా కానీ సో అది వేరు ఇది వేరు, అంటే టర్మ్స్ వేరు అవుతూ ఉంటాయని మీనింగ్ ఇక్కడ. సో ఆ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకి ఫారినర్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ మనకి ఇప్పుడు 21st centuryలో ఫారినర్ అంటే ఇండియన్ కాకున్నట్ల బయట నుండి వచ్చిన వేరే కంట్రీస్ నుంచి, పాక్ నుంచి కానీ చైనా నుంచి కానీ యూఎస్ఏ ఇలా యూరోపియన్ కంట్రీస్ ఏ కంట్రీస్ నుంచి వచ్చినా కానీ ఫారినర్ అని మనం డీల్ చేస్తాం. అదే మిడివల్ పీరియడ్లో ఫారినర్ అంటే సో వాళ్ళ విలేజ్ నుంచి కాకున్నట్ల వేరే పక్కన విలేజ్ అంటే ఇండియా ప్రావిన్సెస్లోనే వన్ ఆఫ్ ద ప్రావిన్సెస్లోనే ఇండియాకి సంబంధించిన ప్రావిన్సెస్లోనే పక్కన విలేజ్ నుంచి వచ్చినా కానీ ఫారినర్గా కన్సిడర్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ పరదేశీ అని పిలిచేవాళ్ళు హిందీలో టర్మ్ అయితే. సో దాన్నే పర్షియన్లో అజ్నబీ అని. సో ఈ విధంగా టర్మ్ అనేది మారుతూ ఉంటుంది. సో అందుకే హిస్టారియన్స్ చదివేటప్పుడు అంతా కూడా జాగ్రత్త వహించాలి. సో ఏ సిటీ డ్వెల్లర్ దెర్ఫోర్ మైట్ హ్యావ్ రిగార్డెడ్ ఏ ఫారెస్ట్ డ్వెల్లర్ యాజ్ ఎ ఫారినర్. సో సిటీలో నివసించేవాడు అడవిలో నివసించే వాళ్ళని ఫారినర్గా కన్సిడర్ చేశారు. బట్ 2 peasants లివింగ్ ఇన్ ద సేమ్ విలేజ్ ఆర్ నాట్ ఫారినర్స్. సో రైతులు ఎవరైతే ఒకే విలేజ్లో నివసిస్తున్నారో వాళ్ళంతా కూడా నా ఫారినర్స్ కాదు. ఈవెన్ ద మే హ్యావ్ డిఫరెంట్ రిలీజియస్ క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్స్. వాళ్ళకి ఒక విలేజ్లో నివసిస్తున్న వాళ్ళు డిఫరెంట్ క్యాస్ట్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్ వేరే ఉన్నా కానీ వాళ్ళు సేమ్ విలేజ్కి సంబంధించిన వాళ్ళు. అదే విలేజ్లో నివసిస్తున్న వాళ్ళు అడవిలో నివసిస్తున్న వాళ్ళని ఫారినర్స్ అనుకుని భావించేవాళ్ళు. అలాగే టౌన్లో నివసిస్తున్న వాళ్ళు సిటీస్లో నివసిస్తున్న వాళ్ళని ఫారినర్స్ కానీ కన్సిడర్ చేసేవాళ్ళు. సో ప్రజెంట్ డేస్ మనము 21st century ఫారినర్ అంటే సో ఇండియా కాక మిగతా కంట్రీస్లో నివసించే వాళ్ళని ఫారినర్స్గా పరిగణిస్తున్నాం. సో ఈ చేంజ్ వర్డ్స్ని అన్ని కూడా హిస్టారియన్స్ చదివేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. నెక్స్ట్ హిస్టారియన్స్ అండ్ దేర్ సోర్సెస్ చూస్తే మనకి సో హిస్టారియన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ అనేది పాస్ట్ చదవడానికి ఉండేవన్నమాట. సో ఇన్వెస్టిగేట్ చేయడానికి హిస్టరీ ఎలా ఉందో తెలుసుకోవడానికి. సో లాస్ట్ ఇయర్కి ఫర్ ఎగ్జాంపుల్ యూ రీడ్ అబౌట్ ద రూలర్స్ ఆఫ్ గుప్తా డైనస్టీ అండ్ హర్షవర్ధన. అంటే క్లాస్ 6th హిస్టరీ చదివినప్పుడు మనము గుప్తా డైనస్టీ గురించి దాంట్లో హర్షవర్ధన గురించి స్పెసిఫిక్గా చదివమాట. సో హర్షవర్ధన రూలింగ్ ఎలా ఎక్స్పాండ్ చేశారో దాని అంతా డీటెయిల్స్ ఉంది. సో ఈ బుక్లో మనకి ఈ ప్రజెంట్ ఇయర్ అంటే మిడివల్ హిస్టరీ చదివేటప్పుడు మనము ఒక 1000 years అంతా కవర్ చేస్తున్నాము. రఫ్లీ 700 to 1750. సో ఈ ఇయర్ అంతవరకు కూడా మిడివల్ హిస్టరీని మనం చదువుతున్నాం. సో 1715 తర్వాత ఆల్రెడీ యూరోపియన్స్ ఎంట్రీ అవుతుంది. సో తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా స్ట్రాంగ్ అయ్యి
డామినేట్ అవుతుంది. దాని తర్వాత బ్రిటిష్ ఇండియా ఎలా అవుతుందో అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మోడర్న్ హిస్టరీలో చదువుతాం. సో కానీ యాన్షియంట్ హిస్టరీకి మోడర్న్ హిస్టరీకి మధ్య ఉన్నది 700 to 1750 ఉన్న ఈ ఇయర్స్లోనే మిడివల్ హిస్టరీగా మనం ఈ క్లాసెస్లో చదువుతాం. సో మనకి ఈ హిస్టరీ సోర్సెస్ మెయిన్గా కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, ఆర్కిటెక్చర్, టెక్స్చువల్ రికార్డ్స్ నుంచే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మనం హిస్టరీని చదువుతాం. సో ద నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ టెక్స్చువల్ రికార్డ్స్ ఇంక్రీజ్ డ్రామాటిక్లీ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఈ పీరియడ్లో మనకి పేపర్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అలాగే మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా డ్రామాటిక్గా ఇంక్రీజ్ అయిపోయాయి అన్నమాట. దాని ద్వారా మనకి హిస్టరీని డెసిఫర్ చేయడం అనేది ఈ టెక్స్చువల్ రికార్డ్స్ ఎక్కువ అవడం వల్ల ఇంకా డిఫికల్ట్ అవుతుంది. సో దే స్లోలీ డిస్ప్లేస్డ్ అదర్ టైప్స్ ఆఫ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ త్రూ ద పీరియడ్ పేపర్ గ్రాడ్యువల్లీ బికమ్ చీపర్ అండ్ మోర్. సో పేపర్ చీప్ అయిపోవడం వల్ల, ఈజీగా అవైలబుల్ అవ్వడం వల్ల రైటింగ్స్ అనేవి ఎక్కువైపోయాయి. సో వాల్యూ ఆఫ్ పేపర్ చూస్తే మనకి, సో in the middle of the 13th century, a scholar wanted a copy a book, but he did not have enough paper. So he washed the writing of a manuscript he did not want, dried the paper and used it. సో 13th centuryలో ఒక స్కాలర్ బుక్ కాపీ చేయాలంటే ఆయనకి వేరే బుక్స్ దొరకలేదు. సో ఆల్రెడీ రాసిన దాని మ్యానుస్క్రిప్ట్స్ని ఆయన మళ్ళీ దాన్ని వాష్ చేసి డ్రై చేసి మళ్ళీ యూజ్ చేస్తారు ఆ పేపర్ని. A century later, if you bought some food in the market, you could be lucky and have the shopkeeper wrap it in some paper. సో అదే ఒక సెంచరీ తర్వాత మనకి ఫుడ్ని పేపర్లో ర్యాప్ చేసి ఇచ్చేవాళ్ళు. అలాగే పీపుల్ యూజ్డ్ ఇట్ టు రైట్ హోలీ టెక్స్ట్. పేపర్ పైన కూడా ఈ హోలీ టెక్స్ట్కి సంబంధించి రిలీజియస్ టెక్స్ట్ అనేటివి, అలాగే క్రోనికల్స్ ఆఫ్ రూలర్స్, లెటర్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ సెయింట్స్, పిటిషన్స్, జ్యుడిషియల్ రికార్డ్స్, రాజ దర్బార్లో జరిగే అవన్నిటి కూడా పేపర్ పైన రాసేవాళ్ళు. తర్వాత అకౌంట్స్, ట్యాక్సెస్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మ్యానుస్క్రిప్ట్స్ వర్ కలెక్టెడ్ బై వెల్తీ పీపుల్, రూలర్స్, మొనాస్టరీస్, టెంపుల్. సో ఈ మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా లోకల్ పీపుల్, లోకల్ మాసెస్ కాకుండా సో దీన్ని వెల్తీ పీపుల్, రూలర్స్, మొనాస్టరీస్, టెంపుల్స్ మాత్రమే కలెక్ట్ చేసేవి. సో ఇవన్నీ కూడా లైబ్రరీస్లోను, ఆర్కైవ్స్లోను. ఆర్కైవ్ అంటే ప్లేస్ వేర్ డాక్యుమెంట్ అండ్ మ్యానుస్క్రిప్ట్స్ ఆర్ స్టోర్డ్. సో దాన్ని ఆర్కైవ్స్ అంటాము. సో అఫీషియల్ ఆర్కైవ్స్ ఉంటాయి మనకి, లైక్ గవర్నమెంట్ స్టోర్ చేస్తే, అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ నేషనల్ గవర్నమెంట్ కానీ మనకి టుడే అయితే ఆర్కైవ్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ పాస్ చేసే ఆర్డర్స్ కానీ లాస్ అన్నిటిని కూడా, అలాగే ఎవ్రీడే జరిగే ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫీస్లో అంతా కూడా ఆర్కైవ్స్లో స్టోర్ చేస్తారనమాట, నేషనల్ స్టేట్ గవర్నమెంట్ ఆర్కైవ్స్లో. సో వేర్ దే కీప్ ఆల్ దేర్ అఫీషియల్ రికార్డ్స్ అండ్ అఫీషియల్ రికార్డ్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్టోర్ చేస్తారు. దాన్ని ఆర్కైవ్స్ అంటాం. సో ఇక్కడ మనకి కూడా ఈ మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా లైబ్రరీస్, ఆర్కైవ్స్లోనే స్టోర్ చేసేవాళ్ళు. సో దీస్ మ్యానుస్క్రిప్ట్స్ ఆర్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ ఏ లాట్ ఆఫ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ టు హిస్టారియన్, బట్ దే ఆర్ ఆల్సో డిఫికల్ట్ టు యూస్. సో ఈ మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి, కానీ అవి హ్యూజ్ నెంబర్లో ఉండడం వల్ల డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువ ఉండేది, దానివల్ల డిఫికల్ట్ అయ్యేది యూజ్ చేయడం. సో అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది కాదు కాబట్టి ఒక మ్యానుస్క్రిప్ట్స్ని కాపీ చేయాలంటే బై హ్యాండ్తోనే ఒక పర్సన్ కాపీ చేయాల్సి వచ్చేది. సో ఎప్పుడైనా కానీ మీరు మీ ఫ్రెండ్ హోంవర్క్ కాపీ చేసేటప్పుడు చూస్తుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే మనకి తెలియని ఇన్ఫర్మేషన్ కానీ కొంచెం మిస్ అవ్వచ్చు, అంటే ఎగ్జాక్ట్గా ఉండదు. సమ్టైమ్స్ యూ కెనాట్ రీడ్ యువర్ ఫ్రెండ్స్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆర్ ఫోర్స్డ్ టు గెస్ వాట్ ఈజ్ రిటెన్. సో యాజ్ ఎ రిజల్ట్ దెర్ ఆర్ స్మాల్ బట్ సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఇన్ యూర్ కాపీ ఆఫ్ ఫ్రెండ్స్ హోంవర్క్. సో మీ ఫ్రెండ్ హ్యాండ్ రైటింగ్ సరిగా లేకపోతే మీకు కష్టమయ్యేది ఏం రాశాడో అని తెలుసుకోవడానికి. సో మీకు దాని విధంగా కొంచెం ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు అనమాట. సో ఎగ్జాక్ట్ కాపీగా మీ ఫ్రెండ్ ఏది రాశాడో అది ఉండదు మీరు రాసే దాంట్లోనూ. ఇక్కడ కూడా సేమ్ విధంగా మ్యానుస్క్రిప్ట్ రాసే ఏ బుక్ అయితే కాపీ చేయాలనుకుంటున్నారో ఆ బుక్లో నుంచి ఒక స్క్రైబ్స్ కాపీడ్ మ్యానుస్క్రిప్ట్స్, ఎవరైతే కాపీ చేస్తారో ఆయన స్క్రైబ్ అంటారు. సో ఈ మ్యానుస్క్రిప్ట్స్ కాపీ చేసేటప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఆయనకు తెలిసింది కూడా ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు అనమాట. సో అలాగే దీ స్మాల్ డిఫరెన్సెస్ గ్రీవ్ ఓవర్ సెంచరీస్ ఆఫ్ కాపింగ్ అంటిల్ మ్యానుస్క్రిప్ట్స్ ఆఫ్. సో ఈ స్మాల్ డిఫరెన్స్ ఒక సెంటెన్స్ కానీ వర్డ్ కానీ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా యాడ్ అవుతూ ఉండడం అనేది మామూలుగా జరుగుతూ ఉంటుంది. సో కొన్ని టెక్స్ట్లో దీన్ని ఇలా యాడ్ అవుతూ ఉండడం వల్ల కొన్ని కాపీస్ అనేవి ఫస్ట్ ఒరిజినల్ టెక్స్ట్ కంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అయింది, ఎందుకంటే మనకి ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్ అనేది
ఏదైతే ఆథర్ రాశాడో అది దొరకడం చాలా కష్టమయ్యేది. ఎందుకంటే ఇవి టోటల్గా మనం కాపీస్ పైన డిపెండ్ అయినాం, లేటర్ స్క్రైబ్స్ పైన. దాని తర్వాత హిస్టారియన్స్ అన్ని కూడా అన్ని బుక్స్ చదవాల్సి వచ్చేది, అన్ని మ్యానుస్క్రిప్ట్స్ డిఫరెంట్ వర్షన్స్లో తెలుసుకోవాల్సి వచ్చేది ఒరిజినల్గా ఇన్ఫర్మేషన్, ఒరిజినల్ హిస్టరీ తెలుసుకోవాలంటే. సో మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది, సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ ఆఫ్ ఏ స్క్రైబ్ మేకింగ్ ఏ కాపీ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్. సో ఒక మ్యానుస్క్రిప్ట్ని కాపీ చేస్తున్నది, సో ఒక స్క్రైబ్ పెయింటింగ్ ఇది. దీన్ని సైజ్ వచ్చేసి 10.5 సెంటీమీటర్ బై 7.5 సెంటీమీటర్ ఉంది. 10.5 7.1 సెంటీమీటర్ ఈ విధంగా ఉంది. సో దీన్ని మనము స్మాల్ సైజులో ఉంది కాబట్టి దీన్ని మినియేచర్ పెయింటింగ్ అంటాం. స్మాల్ ఉంది కాబట్టి మినియేచర్ పెయింటింగ్ అంటాము. సో నెక్స్ట్ ఇక్కడ మనకి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ కనిపిస్తుంది. ఒకటి పెర్షియన్ అండ్ అరబిక్ డిఫికల్ట్. ద నాస్టాలిక్ స్టైల్ ఆన్ ద లెఫ్ట్. సో ఇది నాస్టాలిక్ స్టైల్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది. సో రైట్ సైడ్లో ఉన్నది కర్సివ్ అండ్ ఈజీ టు రైట్. సికాస్తే ఇస్ డెన్సర్ అండ్ మోర్ డిఫికల్ట్. డెన్స్గా ఉంది, మోర్ డిఫికల్ట్గా ఉంది. ఇది 2 టైప్స్ ఆఫ్ రైటింగ్స్. నెక్స్ట్ on occasions authors revised their chronicles at different times. The 14th century chronicler Ziauddin Barni wrote his chronicle first in 1356 and another version 2 years later. సో ఆథర్స్ రాసిన బుక్స్ డిఫరెంట్గా ఉండేవి, కొన్ని ఎడిషన్స్ తయారవుతాం. సో మనకి జియాయుద్దీన్ బరానీ రాసిన క్రానికల్ 1356లో, ఆ తర్వాత 2 years తర్వాత లేటెస్ట్ వర్షన్ రాశారు. సో అప్పుడు కూడా the two differ from each other, but historians did not know about the existence of first version until 1960s. సో ఒకే క్రానిక్యులర్ రాసినా కానీ 2 వర్షన్స్లో ఇన్ఫర్మేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ వర్షన్ ఉందని తెలియడానికే హిస్టారియన్స్కి 1960స్లో వరకు కూడా తెలీదు, అంటే 1356లో రాసిన ఫస్ట్ క్రానికల్ గురించి కూడా తెలీదు. సో ఇట్ రిమైన్డ్ లాస్ట్ ఇన్ లార్జ్ లైబ్రరీ కలెక్షన్స్. సో పెద్ద లైబ్రరీ కలెక్షన్స్లో అది ఎక్కడుందో లాస్ట్ అయిపోయింది అనమాట. సో దాని ద్వారా ఫస్ట్ వర్షన్ కనుక్కోవడం చాలా లేట్ అయింది. సో న్యూ అండ్ సోషల్ పొలిటికల్ గ్రూప్స్. సో ఈ 1000 ఇయర్స్లో 700 to 750లో హ్యూజ్ ఛాలెంజెస్ హిస్టారియన్స్కి, ఎందుకంటే స్కేల్ అండ్ వెరైటీ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేది చాలా జరిగాయి అనమాట. సో ఆ డిఫరెంట్ మూమెంట్స్ ఇన్ దిస్ పీరియడ్ న్యూ టెక్నాలజీస్ మేడ్ దేర్ అపిరియన్స్ లైక్ పెర్షియన్ వీల్. సో ఈ 1000 ఇయర్స్లో పెర్షియన్ వీల్ కనుక్కున్నారు ఇరిగేషన్ సంబంధించి. అలాగే స్పిన్నింగ్ వీల్ వీవింగ్లో, అలాగే ఫైర్ ఆర్మ్స్ ఇన్ కాంబాట్. సో ఈ విధంగా చేంజెస్ అన్నీ వచ్చాయి. తర్వాత న్యూ ఫుడ్స్, బీవరేజెస్ అన్నీ కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్లో కొత్త వచ్చాయి అన్నమాట. సో పొటాటోస్, కార్న్, చిల్లీస్, టీ, కాఫీ ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఆల్ దీస్ ఇన్నోవేషన్స్, న్యూ టెక్నాలజీస్, క్రాప్స్ కేమ్ అలాంగ్ విత్ పీపుల్. సో ఇండియన్ సబ్ కాంటినెంట్లో రిచ్ ఉందన్నమాట, అంటే రీసోర్సెస్ రిచ్గా ఉన్నాయి కాబట్టి యూరోపియన్ ఇన్వేషన్ కానీ ఇవన్నీ జరిగేవి. సో వాళ్ళతో పాటు క్రాప్స్ కానీ, న్యూ ఫుడ్స్ కానీ, బీవరేజెస్ కానీ తీసుకొచ్చేవాళ్ళు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ సబ్ కాంటినెంట్లో ఇంట్రడ్యూస్ అయినాయి. యాజ్ ఎ రిజల్ట్ దిస్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ ఎకనామిక్, పొలిటికల్, సోషల్ అండ్ కల్చరల్ చేంజెస్. సో ఈ విధంగా చేంజెస్ అనేది వచ్చాయి. సో ఎకనామిక్ గాను, కల్చరల్ గాను, పొలిటికల్ గాను, సోషల్ చేంజెస్ అన్నీ కూడా వచ్చాయి. సో వీటన్నిటి గురించి చాప్టర్స్లో మనం 5th, 5th, 6th, 7th చాప్టర్స్లో చేంజెస్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ దిస్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ గ్రేట్ మొబిలిటీ. గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ట్రావెల్డ్ లాంగ్ డిస్టెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆపర్చునిటీ. సో ప్రజలంతా కూడా ఆ ఆపర్చునిటీస్ కోసం సర్చ్ చేస్తూ వచ్చేవాళ్ళు. సబ్ కాంటినెంట్ అంతా కూడా ఇమ్మెన్స్ వెల్త్ ఉండేది మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో. సో పాసిబిలిటీస్ ఎక్కువ ఉండే పీపుల్కి వాళ్ళ ఫార్చ్యూన్ని రాసుకోవడానికి. సో వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ బికేమ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పీరియడ్ వర్ ద రాజ్పుట్స్. సో ఈ టైంలో మిడివల్ పీరియడ్లో రాజ్పుట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. రాజ్పుట్స్ అంటే మీనింగ్ రాజపుత్ర అని, అంటే రాజులు పుత్రులు అని వీళ్ళు. సో సన్ ఆఫ్ ఏ రూలర్ అని మీనింగ్. సో బిట్వీన్ 8th and 14th century, between the 8th and 14th centuries, the term was applied more generally to a group of warriors who claimed క్షత్రియస్ castes. సో రాజపుత్రస్ అంటే క్షత్రియాలు, అంటే ఇంతకుముందు క్షత్రియ క్లాన్ అనేది ఉండేది. సో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ అని ఉండేవారు. సో క్షత్రియాలకు సంబంధించిన వారసులను మాత్రమే రాజపుత్రాస్గా పరిగణించేవాళ్ళు. తర్వాత ఈ టర్మ్కి మనకి చేంజెస్, మిడివల్ పీరియడ్లో చేంజెస్లో సో రూలర్స్ మాత్రమే కాకున్నట్ల చీఫ్షన్స్, అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళ కోర్ట్లో ఉన్నారో, కింగ్ కోర్ట్లో వాళ్ళు, అలాగే సోల్జర్స్కి, అలాగే కమాండర్స్ ఎవరైతే ఆర్మీలో సర్వ్ చేశారో వాళ్ళంతా కూడా డిఫరెంట్ మొనార్క్స్కి సంబంధించిన వాళ్ళంతా కూడా సో వీళ్ళు కూడా రాజపుత్రాస్గా పరిగణించేవారు.
దాంట్లోకి జాయిన్ అయ్యారు అనమాట. ఎక్వెటిక్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్స్ట్రీమ్ వాల్యూ అండ్ గ్రేట్ సెన్స్ ఆఫ్ లాయల్టీ వర్ ద క్వాలిటీస్ అట్రిబ్యూటెడ్ టు రాజ్పుట్స్ బై దర్ పోయిట్స్ అండ్ బార్డ్స్. సో వాళ్ళకి గ్రేట్ సెన్స్ ఆఫ్ లాయల్టీ అంటే చాలా విశ్వాసపాత్రులు ఉండేవాళ్ళు రాజపుత్రుల్లో, అలాగే ఎక్స్ట్రీమ్ వ్యాలర్ ఉండేది, చాలా శౌర్యవంతులని. సో వాళ్ళ కవులు అందరూ కూడా వర్ణించేవాళ్ళు అనమాట వాళ్ళ క్వాలిటీస్ గురించి, రాజ్పుత్స్ గురించి. అలాగే వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు, అలా మరాఠాస్, సిక్స్ జాట్స్, అహోమ్స్, కయాస్తాస్ అంటే స్క్రైబ్స్ అండ్ సెక్రటరీస్. ఎవరైతే మనం ఇందాక మానుస్క్రిప్ట్ రాసే వాళ్ళని స్క్రైబ్స్ అంటాం కదా, అలా స్క్రైబ్స్ రాజుల కింద సెక్రటరీస్కి పనిచేసిన వాళ్ళందరినీ కయాస్తాస్ అనేవాళ్ళు. సో వాళ్ళు కూడా ఆల్సో యూజ్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ ద ఏజ్ టు బికమ్ పొలిటికల్గా ఇంపార్టెంట్ అవడానికి ఆపర్చునిటీస్ని ఉపయోగించుకున్నారు. So throughout this period there was a gradual clearing of forest and extension of agriculture, a change faster and more complete in some areas than in others. సో వేరే ఏరియాస్ కంటే ఈ ఏరియాస్లోనే మన ఇండియన్స్లో ఎక్కువ చేంజ్ అనేది వచ్చింది. సో అగ్రికల్చర్ ఎక్స్టెండ్ అయింది, ఫారెస్ట్ క్లియర్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్ని తీసుకుంటున్నారనమాట. సో దాని ద్వారా చేంజ్ అనేది ఫాస్ట్గా వస్తుంది కంప్లీట్ ఇన్ సమ్ ఏరియాస్ దాని ఇన్ అదర్ ఏరియాస్. సో చేంజెస్ ఇన్ దర్ హ్యాబిటెట్ ఫోర్స్ మెనీ ఫారెస్ట్ డ్వెల్లర్స్ టు మైగ్రేట్. సో ఇలా ఫారెస్ట్ క్లియర్ చేయడం వల్ల ఫారెస్ట్లో నివసిస్తున్న వాళ్ళంతా కూడా వేరే పక్కన మైగ్రేట్ అవ్వాల్సి వచ్చేది అనమాట, విలేజెస్ ఏర్పడుతున్నాం వల్ల. హ్యాబిటెట్ అంటే refers to the environment of a region and social and economic lifestyle of its residents. సో ఒక ప్లేస్ని హ్యాబిటేట్ అంటాం. సో టెరెస్ట్రియల్ హ్యాబిటేట్, ల్యాండ్ హ్యాబిటేట్ అంటే టెరెస్ట్రియల్గా సో అనిమల్స్ అంతా కూడా హ్యూమన్స్ అంతా కూడా నివసించే ఒక ప్లేస్ హ్యాబిటేట్ అంటాం. సో ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఏ రీజన్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఇట్స్ రెసిడెంట్స్. సో మిగతా వాళ్ళు కూడా ల్యాండ్ అండ్ టిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు ఫారెస్ట్ అని క్లియర్ చేసి సో విలేజ్గా మార్చుకొని అక్కడ అగ్రికల్చర్ స్టార్ట్ చేయడం, ఆ ల్యాండ్ని దున్నడము, తర్వాత అండ్ బికమ్ పీజన్స్ రైతులుగా మారారు. అలాగే న్యూ పీజన్స్ గ్రూప్ అనేది గ్రాడ్యువల్గా బిగన్ టు ఇన్ఫ్లుయెన్స్ ద రీజనల్ మార్కెట్స్, చిఫ్షన్స్, ప్రీట్స్, మొనాస్ట్రీస్ అండ్ టెంపుల్స్. సో అక్కడ ఫామ్ అయిన రైతుల గ్రూప్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టింది అనమాట పక్కనే ఉన్న మార్కెట్లో, రీజనల్ మార్కెట్స్ని కానీ, చీఫ్షన్స్ కానీ, ప్రీస్, మొనాస్ట్రీస్ని, టెంపుల్స్ని. దే బికమ్ పార్ట్ ఆఫ్ లార్జ్ కాంప్లెక్స్ సొసైటీస్ అండ్ రిక్వైర్డ్ టు పే ట్యాక్సెస్ అండ్ ఆఫర్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు లోకల్ లార్డ్స్. సో ఇలా విలేజ్ ఏర్పడడం ద్వారా కాంప్లెక్స్ సొసైటీగా తయారైంది. సో వాళ్ళంతా కూడా ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. అలాగే గూడ్స్, సర్వీసెస్ కూడా లోకల్ లార్డ్స్కి పే చేయాల్సి వచ్చేది అనమాట. సో యాజ్ ఎ రిజల్ట్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ అండ్ సోషల్ డిఫరెన్స్ ఎమర్జ్డ్ అమాంగ్ పీజెంట్స్. సో పీజెంట్స్లో కూడా significant changes వచ్చాయి, సోషల్ ఎకనామిక్ డిఫరెన్సెస్. సమ్ పొసెస్డ్ మోర్ ప్రొడక్టివ్ ల్యాండ్, అదర్స్ ఆల్సో కెప్ట్ క్యాటిల్, సమ్ కంబైన్డ్ ఆర్టిషనల్ వర్క్ విత్ అగ్రికల్చర్ యాక్టివిటీ డ్యూరింగ్ ద లీన్ సీజన్. సో కొంతమంది ఈ పొలాలతో పాటు క్యాటిల్ని కూడా ఉంచుకునేవాళ్ళు. అలాగే ఆర్టిషియన్ వర్క్స్ ఉండేవి, అగ్రికల్చర్ యాక్టివిటీలోకి సంబంధించిన వెపన్స్ అన్నీ కూడా తయారు చేసుకునేవాళ్ళు అగ్రికల్చర్ చేయడానికి ఉపయోగపడే వెపన్స్ని. అలాగే యాజ్ ఎ సొసైటీ బికమ్ మోర్ డిఫరెన్షియేటెడ్, పీపుల్ వర్ గ్రూప్డ్ ఇంటూ జాతీస్, సబ్ క్యాస్ట్ ఆర్ ర్యాంక్డ్ ఆన్ బేసిస్ ఆఫ్ దర్ బ్యాక్గ్రౌండ్స్. సో ఒక ప్లేస్లో విలేజ్ ఏర్పడింది, విలేజ్ అగ్రికల్చర్ అలాగే పనిముట్లు తయారు చేసుకోవడము ఇలా ఏర్పడిన తర్వాత పీపుల్ గ్రూప్స్గా డివైడ్ అయ్యారు, జాతులు, క్యాస్ట్లని ఇలా డివైడ్ అయిపోయారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పైన ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారన్నమాట, ఆక్యుపేషన్ వాళ్ళు చేసే పనిని బట్టి. సో ర్యాంక్స్ వర్ నాట్ ఫిక్స్డ్ పెర్మనెంట్లీ అండ్ వ్యారీడ్ అకార్డింగ్ టు ద పవర్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ రిసోర్సెస్ కంట్రోల్డ్ బై మెంబర్స్ ఆఫ్ జాతి. సో ఆ జాతికి సంబంధించిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్, రిసోర్సెస్ని బట్టి కూడా ఈ ర్యాంక్ అనేది పర్మనెంట్గా ఉండేది కాదు, చేంజ్ అవుతూ వచ్చేది. ద స్టేటస్ ఆఫ్ ద సేమ్ జాతి కుడ్ వ్యారీ ఫ్రమ్ ఏరియా టు ఏరియా. సో ఏరియా టు ఏరియాకి కూడా జాతి స్టేటస్ అనేది మారేదన్నమాట. నెక్స్ట్, జాతీస్ ఫ్రేమ్డ్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు మేనేజ్ ద కండక్ట్ ఆఫ్ దేర్ మెంబర్స్. దీస్ రెగ్యులేషన్స్ ఫర్ ఎన్ఫోర్స్డ్ బై అన్ అసెంబ్లీ ఆఫ్ ఎల్డర్స్ డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ ఏరియాస్ యాజ్ జాతి పంచాయత్. సో ఈ జాతి అంతా కూడా ఒక అసెంబ్లీగా మారిపోయి ఆ జాతికి సంబంధించిన పెద్దలంతా కూడా అసెంబ్లీ ఏర్పరిచేవాళ్ళు సమ్ ఏరియాస్లో, దాన్ని మనం జాతి పంచాయత్ అంటాం. సో బట్ జాతీస్ ఫర్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ దేర్ విలేజెస్. జాతిలో ఆ విలేజెస్ ఆ జాతికి సంబంధించిన వాళ్ళు విలేజ్ యొక్క రూల్స్ కూడా ఫాలో అవ్వాల్సింది అనమాట. సెవెరల్ విలేజెస్ వర్ గవర్న్ బై ద చీఫ్షన్. సో ప్రతి విలేజ్కి ఒక ముఖ్య చీఫ్ ఎడిటర్ ఉంటారు. సో టుగెదర్ దే వర్ వన్ స్మాల్ యూనిట్ ఆఫ్ ఎ స్టేట్. సో వాళ్ళంతా కూడా ఒక విలేజ్లో విలేజెస్ అంతా కూడా విలేజ్ రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు. అలాగే విలేజ్లో చాలా జాతులు ఉండేవి. సో జాతికి సంబంధించి జాతి పంచాయత్స్ కూడా ఉండేవి. సో జాతికి సంబంధించిన సపరేట్ రూల్స్ కూడా ఉండేవి. ఇవన్నీ కూడా ఒక స్టేట్, స్మాల్ యూనిట్ ఆఫ్ స్టేట్ గాను వర్క్ చేసేవి. నెక్స్ట్, రీజన్ అండ్ ఎంపైర్ ఇన్ 1000 years చూస్తే మనకి లార్జ్ స్టేట్స్ లైక్
చోలాస్, సౌత్లో అయితే చోలాస్, తుగ్లక్స్ చాప్టర్ 3లో డిస్కస్ చేస్తాం. మొఘల్స్ ఇవన్నీ కూడా ఈ రీజన్స్లో వచ్చాయన్నమాట. సో సాంస్క్రిట్ ప్రశస్తి చాప్టర్ 2లో డిస్కస్ చేస్తాం. అది ప్రశస్తి అంటే ఇక ప్రైజింగ్ ద కింగ్ని ప్రైజ్ చేస్తామన్నమాట. ఢిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ బల్బన్ explained that he was a ruler of vast empire that stretched from Bengal in the east to Ghazni in Afghanistan in the west and included all South India. సో ఢిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ బల్బన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఆయన పెద్ద రూలర్ వాస్ట్ ఎంపైర్కి. సో మనకి బెంగాల్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అలాగే సౌత్ ఇండియా మొత్తం కూడా రూల్ చేశారండి. మొఘల్ ఎంపైర్ ఎక్స్పాన్షన్ అయిందని చెప్పారు. సో పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ లైక్ గౌడ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర అండ్ గుజరాత్ అపరెంట్లీ ఫ్లెడ్ బిఫోర్ హిస్ ఆర్మీస్. సో వాళ్ళందరూ కూడా పేర్లందరూ పారిపోయారు అనమాట వాళ్ళ ఆర్మీస్ ముందు. సో హిస్టారియన్స్ regarded these as exaggerated claims of conquest. So at some time they tried to understand why rulers kept claiming to have control over different parts of the subcontinent. సో హిస్టారియన్స్ అంతా కూడా ఇదంతా కూడా ఎగ్జాగరేట్ చేసి క్లెయిమ్ చేస్తున్నారు ఆక్వల్ కాంక్వెస్ట్ అని చెప్పేవారు అనమాట. సో ఇక్కడ మనకి పిక్చర్లో చూస్తే ఢిల్లీ సుల్తానేట్ కింద మొఘల్ తుగ్లక్స్ డ్యూరింగ్ మొహమ్మద్ తుగ్లక్స్ రింగ్ అకార్డింగ్ టు ఈజిప్షియన్ సోర్స్ మసలిక్ అల్ అబ్సర్ఫీ మమలిక్ అల్ అంసర్ ఆఫ్ సిషుద్దీన్ ఉమరి. సో ప్రావిన్సెస్ ఢిల్లీ సుల్తానేట్ కింద ఉన్న ప్రావిన్సెస్ ఇవన్నీ కూడా సో ఈ విధంగా ఎక్స్పాండ్ అయ్యిందని మొత్తం ఢిల్లీ సుల్తానేట్ అని చూపించారన్నమాట. నెక్స్ట్ లాంగ్వేజ్ రిలీజియన్ చూస్తే మనకి in 1318. So in 1318 the poet Amir Khusro noted there was a different languages in every region of this land. సో ఇండియాలో మనకి డిఫరెంట్ రీజన్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండేది. సో మనకి సింధీ, లాహోరీ, కాశ్మీరీ, ధ్వర్సముద్రి ఇన్ సదరన్ కర్ణాటక అండ్ తెలంగాణ ఇన్ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మబారి ఇన్ తమిళనాడు, గౌరీ ఇన్ బెంగాల్, అవధి ఇన్ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, హిందవి ఇన్ ద ఏరియా ఆఫ్ అరౌండ్ ఢిల్లీ. సో ఇవన్నీ డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మాట్లాడేవాళ్ళు అనమాట ప్రజలు. కానీ అమీర్ ఖుస్రో సాంస్క్రిట్ కూడా ఉంది కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సాంస్క్రిట్ ఓల్డ్ లాంగ్వేజ్గా పరిగణించేవాళ్ళు. సో ఇది అందరు పీపుల్ మాట్లాడేవాళ్ళు కాదు, బ్రాహ్మిన్స్ మాత్రమే సాంస్క్రిట్ మాట్లాడేవాళ్ళు. సో ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ అన్నీ కూడా కామన్ పీపుల్ మాట్లాడే, బ్రాహ్మిన్స్ కాకుండా బ్రాహ్మిన్స్ మాత్రం సాంస్క్రిట్ మాత్రమే మాట్లాడేవాళ్ళు. సో బై 700 many regions already possess distinct geographical dimensions. సో 700 లోపలే అన్ని రీజన్స్ కూడా జియోగ్రఫికల్ డైమెన్షన్స్ అనేవి ఏర్పడ్డాయి. సో వాళ్ళకి సపరేట్ లాంగ్వేజ్ ఉంది, కల్చర్ కూడా ఉంది. సో దీని గురించి మనం చాప్టర్ 9లో డిస్కస్ చేస్తాము. సో దే వర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ స్పెసిఫిక్ రూలింగ్ డైనాసిటీస్. దెర్ వాజ్ కన్సిడరబుల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దీస్ స్టేట్స్. Occasionally dynasties like Cholas, Khaljis, Tughlaqs, Mughals were able to build an empire that was pan-regional, spanning diverse regions. సో ఈ 1000 yearsలో మిడివల్ పీరియడ్లో చోలాస్, ఖల్జీస్, తుగ్లక్స్, మొఘల్స్ అంతా కూడా ఎంపైర్ని బిల్డ్ చేసుకోగలిగారు. నాట్ ఆల్ దీస్ ఎంపైర్స్ ఫర్ ఈక్వల్లీ సక్సెస్ఫుల్. సో ఈ ఎంపైర్స్ అన్నీ కూడా ఈక్వల్గా స్టేబుల్ సక్సెస్ఫుల్గా లేవన్నమాట. కంపేరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ 1 ఇన్ చాప్టర్స్ 3 and 4 వాట్ వాజ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ ఖల్జీ అండ్ మొఘల్ డైనాసిటీస్. సో మొఘల్ డైనాసిటీస్లో కానీ ఏదైనా డైనాసిటీలో సో ఏదైనా ప్రామినెంట్ ఎంపరర్ అంటే బాగా స్ట్రాంగ్ ఎంపరర్ ఉన్నారనుకోండి, సో ఎంపైర్ ఎక్స్పాండ్ అవుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ సక్సెసర్ వీక్గా ఉంటే ఆ ఎంపైర్ వేరే ఎంపైర్స్ దాడిలో ఆ ఎంపైర్ అనేది డిక్లైన్ అవుతుంది. అలాగే మొఘల్ ఎంపైర్ కూడా ఔరంగజేబ్ డెత్ తర్వాత మనకి ఎంపైర్ అనేది ఎంపైరర్స్ అనేది స్ట్రాంగ్గా లేరనమాట. సో దానివల్ల మొఘల్ ఎంపైర్ డిక్లైన్ అవుతూ వచ్చేది. సో వెన్ మొఘల్ ఎంపైర్ డిక్లైన్డ్ ఇన్ ద 18th century ఇట్ లెడ్ టు ద రీఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ స్టేట్స్. సో చాప్టర్ 10లో చదువుతాము రీజనల్ స్టేట్స్ గురించి. సో మొఘల్ ఎంపైర్ డిక్లైన్ అవుతున్నప్పుడు 18th centuryలో రీజనల్ స్టేట్స్ అన్నీ కూడా అవతరించాయి అనమాట. బట్ ఇయర్స్ ఆఫ్ ఇంపీరియల్ నాన్ రీజనల్ ఎంపైర్ halted the character of the regions. Across most of the subcontinent, the regions were left with legacies of the big and small states that had ruled over them. This was apparent in the emergence of many distinct and shared traditions in the realms of governance, management of the economy, allied cultures and languages. సో పెద్ద ఎంపైర్స్ అన్నీ కూడా పోయినాయని సో ఇంపీరియల్గా పాన్ రీజనల్ రూల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని ఆ రీజన్కి సంబంధించి సో ఆ రీజన్లో ఏదైతే లీగసీ వారసత్వం వాళ్ళు అన్నారో బిగ్ అండ్ స్మాల్ స్టేట్స్ హ్యాడ్ టు రూల్ ఓవర్ దెమ్. సో వాళ్ళు రూల్ చేసుకున్నారు సబ్ కాంటినెంట్కి సంబంధించిన వాళ్ళు. ఎగ్జాంపుల్కి మనకి ఎమర్జెన్స్ ఆఫ్ మెనీ డిస్టింక్ట్ అండ్ షేర్డ్ ట్రెడిషన్స్. సో దీని ద్వారా వేరే డిస్టింక్ట్ అండ్ షేర్డ్ ట్రెడిషన్స్ అన్నీ ఎమర్జ్ అయినాయి.
రిమ్స్ ఆఫ్ గవర్నెన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ఎకానమీ, ఎలైట్ కల్చర్, లాంగ్వేజ్ అన్నీ ఉన్నాయన్నమాట వాటికి ఎమర్జ్ అయిన రీజనల్ స్టేట్స్ అన్నిటికి కూడా. సో 1000 years between 700 to 1750, the character of different regions did not grow in isolation. These regions felt the impact of large pan-regional forces for integration without ever quite losing their distinctiveness. సో యాన్షియంట్ హిస్టరీలో ఒక గ్రూప్గా ఉండేది అనమాట కాంటినెంట్ మొత్తం కూడా. సో ఐసోలేషన్గా ఉండేది కాదు. ఇప్పుడు మొఘల్ ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత వచ్చిన రీజనల్గా గ్రూపింగ్స్గా ఉండేవి కాదు, గ్రూప్గా ఉండేవి. సో ఈ గ్రూప్గా ఉండడం వల్ల మొత్తం ఇంటిగ్రేటెడ్గా డిస్టింక్ట్నెస్ని కోల్పోకున్నట్లా ఉండేది. సో ఈ పీరియడ్లోనే మిడివల్ పీరియడ్లోనే మనకి డిఫరెంట్ రిలీజియన్స్ కూడా వచ్చాయి. ఓల్డ్ అండ్ న్యూ రిలీజియన్స్ చూస్తే మనకి 1000 years ఆఫ్ హిస్టరీ దట్ వర్ ఎక్స్ప్లోరింగ్ విట్నెస్డ్ మేజర్ డెవలప్మెంట్స్ ఇన్ రిలీజియస్ ట్రెడిషన్స్. సో పీపుల్స్ బిలీవ్స్ ఇన్ ద డివైన్ వాజ్ సమ్టైమ్స్ డీప్లీ పర్సనల్ బట్ మోర్ యూజువల్లీ ఇట్ వాస్ కలెక్టివ్. సో ప్రజలు అనేది పర్సనల్గా దేవుని నమ్మకపోవచ్చు, కానీ కలెక్టివ్గా అందరూ కూడా రిలీజియన్ని ఫాలో అయ్యేవాళ్ళు. Collective belief is a supernatural agency. Religion was often closely connected with social and economic organization of local communities. సో లోకల్ కమ్యూనిటీస్కి సంబంధించి రిలీజియన్ అనేది సోషల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్గా ఉండేది. యాజ్ ఎ సోషల్ వాల్స్ ఆఫ్ దీస్ గ్రూప్స్ altered to did their beliefs. It was during this period that important changes occurred in that we call Hinduism today. ఇప్పుడు మనం హిందూజం అనే పిలుస్తున్న దాంట్లో అప్పుడు చేంజెస్ అనేవి కూడా వచ్చాయన్నమాట ఆ పీరియడ్లోనే. దీస్ ఇంక్లూడ్ ద వర్షిప్ ఆఫ్ న్యూ డిటీస్, అంటే కొత్త దేవతల్ని పూజించడము, టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడము రాజుల ద్వారా, అలాగే ఇంపార్టెన్స్ బ్రాహ్మణులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రీస్ట్కి డామినేట్ గ్రూప్ అనేదిగా ఎదిగిందనమాట ప్రీస్ట్ గ్రూప్. సో దర్ నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ టెక్స్ట్ ఎర్న్డ్ ద బ్రాహ్మణ్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు లోకల్ పీపుల్ అంతా కూడా మామూలు లోకల్ లాంగ్వేజెస్, వర్నాక్యులర్ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు, కానీ బ్రాహ్మిన్స్ మాత్రమే సాంస్క్రిట్ మాట్లాడేవాళ్ళు. సో వేదాస్ అన్నీ కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ హోలీ టెక్స్ట్ అన్నీ కూడా సాంస్క్రిట్లో ఉన్నాయి. సో బ్రాహ్మిన్స్ మాత్రమే సాంస్క్రిట్ చదవాలి కాబట్టి సో ఆ విధంగా బ్రాహ్మిన్స్కి లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది ఉండేది సొసైటీలో. సో దేర్ డామినెంట్ పొజిషన్ వాస్ కన్సాలిడేటెడ్ బై సపోర్ట్ ఆఫ్ దేర్ ప్యాట్రన్స్, న్యూ రూలర్స్ రీసెర్చింగ్ ఫర్ ప్రెస్టేజ్. సో కొత్త రూలర్స్ కూడా వెల్తీ పర్సన్స్ అంతా కూడా వాళ్ళకి బ్రాహ్మిన్స్కి స్పెసిఫిక్ రోల్ అనేది ఇచ్చారన్నమాట వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు వేదాలు చదువుతారు కాబట్టి వాళ్ళకి సాంస్క్రిట్ వచ్చు కాబట్టి. సో ప్యాటర్న్ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ వెల్తీ ఇండివిజువల్ హూ సపోర్ట్స్ అనదర్ పర్సన్, ఆర్టిస్ట్, క్లాస్ పర్సన్ అండ్ నోబుల్. సో వీళ్ళకి యజ్ఞయాగాల్లో కూడా వాళ్ళ బ్రాహ్మిన్స్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు కింగ్స్ అంతా కూడా ప్యాట్రన్స్. సో ఈ విధంగా వాళ్ళకి ఒక ప్రామినెంట్ రోల్ అనేది ఉంది బ్రాహ్మిన్స్కి. One of the major developments of this period was emergence of idea of భక్తి. సో భక్తి అనే ఐడియా అనేది స్టార్ట్ అయిందనమాట ఈ పీరియడ్లోనే. సో లవింగ్ పర్సనల్ డిటీ దట్ డెవోటీస్ కుడ్ రీచ్ వితౌట్ ద ఎయిడ్ ఆఫ్ ప్రీస్ట్స్ ఆర్ ఎలాబరేట్ రిచువల్స్. ఇవి లర్న్ ఇన్ చాప్టర్ 8 అబౌట్ దిస్ ట్రెడిషన్ అనమాట. భక్తి ట్రెడిషన్ గురించి చాప్టర్ 8లో డిస్కస్ చేస్తాం. దిస్ వాజ్ ఆల్సో ద పీరియడ్ వెన్ రిలీజియన్స్ అపీర్డ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. సో కొత్త రిలీజియన్స్ కూడా వచ్చాయి మనకి. మర్చెంట్స్ అంతా కూడా అరబ్ నుంచి వచ్చిన మర్చెంట్స్ అంతా కూడా వాళ్ళంతా కూడా హోలీ ఖురాన్ని తీసుకొచ్చారనమాట ఇండియాకి, ముస్లిం పీపుల్ 7th centuryలో. సో ముస్లిమ్స్ రిగార్డ్ ద ఖురాన్ యాజ్ దర్ హోలీ బుక్. సో ముస్లిమ్స్ అంతా కూడా పవిత్ర గ్రంథంగా భావిస్తారు ఖురాన్ని. సావరెన్ గాడ్ అల్లా అని, ఓన్లీ వన్ గాడ్ అని మెన్షన్ చేసి ఉంటుంది దాంట్లో. సో అల్లా హూస్ లవ్ మెర్సీ అండ్ బౌంటీ ఎంబ్రేస్ ఆల్ దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్. సో ఆయన నమ్మిన వాళ్ళు, సో ఆయన అందరినీ ప్రేమిస్తాడు, దయగా చూస్తాడు అని ఉంది. సో వితౌట్ రిగార్డ్ టు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంది అల్లాకి సంబంధం లేదు అని ఉంది. సో మెనీ రూలర్స్ వర్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇస్లాం అండ్ ఉలామా లాండ్ థియాలజీస్ అండ్ జ్యూరిస్. సో చాలామంది రూలర్స్ కూడా ఇస్లాంని ఎంకరేజ్ చేస్తారు. సో లైక్ హిందూయిజం, ఇస్లాం వాజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వెరైటీ ఆఫ్ వేస్ బై ఇట్స్ ఫాలోవర్స్. సో దాంట్లో కూడా మనకి ఇప్పుడు హిందూయిజంలో కూడా వైష్ణవిజం అని, శైవిజం అనేది అంటే శివుని ఫాలోవర్స్, విష్ణు ఫాలోవర్స్ అని అలా డిఫరెన్సెస్ ఎలా ఉండేవో ముస్లిమ్స్లో కూడా. సో అలా ఈ ప్రాఫెట్ మహమ్మద్ సన్-ఇన్-లా అలీ, సో ప్రాఫెట్ మహమ్మద్ సన్-ఇన్-లా నెక్స్ట్ లీడర్ ముస్లిం కమ్యూనిటీకి అని చెప్పి సో ఒక గ్రూప్ తయారైంది. సో దాన్నే మనం షియా ముస్లిమ్స్ అంటాం. వేరే గ్రూప్ ఏమి, సో ప్రాఫెట్ మహమ్మద్ సన్-ఇన్-లా అలీ కాదు, సో అంతకుముందు ఉన్న ప్రామినెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిం కమ్యూనిటీలోన వాళ్ళ లీడర్స్ని ఖలీఫాస్ అంటారు వాళ్ళు. సో వాళ్ళని ఫాలో అవ్వాలని చెప్పి సున్నీ ముస్లిమ్స్ అని ఒక కమ్యూనిటీ ఏర్పడిందన్నమాట, సున్నీ ముస్లిమ్స్. సో ఈ విధంగా క్లాషెస్ అనేవి వచ్చాయి. సో మనకి అంటే ముస్లిం కమ్యూనిటీస్లోనే డిఫరెన్సెస్ ఉన్నాయి.
అలాగే ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి వేరే స్కూల్స్ ఆఫ్ లా ప్రకారం. హనాఫీ అండ్ షఫీస్ లా అని మెయిన్గా ఇండియాలో ఉన్నాయి ఇవి. హనాఫీ అండ్ షఫీ అండ్ లాస్ అని ముస్లిమ్స్లో. సో థియాలజీ అండ్ మిస్టిక్ ట్రెడిషన్స్ని ఫాలో అవుతుంటారు అనమాట. నెక్స్ట్ థింకింగ్ అబౌట్ టైమ్ అండ్ హిస్టారికల్ పీరియడ్స్ చూస్తే మనకి, సో historians don't see time as just passing of hours, days or years as a clock or calendar. Time also reflects changes in social economic organization, persistence and transformation of ideas and beliefs. సో హిస్టారియన్స్ అంతా కూడా, చిత్రకారులు అంతా కూడా టైం అనేది ఒక గంట గాను, రోజు గాను, సంవత్సరాలు గాను, ఒక క్లాక్ గాను, క్యాలెండర్ గాను పరిగణించరు అనమాట. సో వాళ్ళు ఎలా పరిగణిస్తారంటే ప్రజల యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్లో చేంజ్ వస్తే దాన్ని పరిగణిస్తారు. సో ఈ విధంగా స్టడీ ఆఫ్ టైమ్ అనేది సమ్వాట్ ఈజియర్ బై డివైడింగ్ ద పాస్ట్ ఇంటూ లార్జ్ సెగ్మెంట్. సో పాస్ట్ని లార్జ్ సెగ్మెంట్గా డివైడ్ చేస్తూ చదవడం వల్ల టైంని ఈజీగా చదవచ్చు అనమాట. సో మిడిల్ ఆఫ్ ద 19th centuryలో బ్రిటిష్ హిస్టారియన్స్ అంతా కూడా, బ్రిటిష్కి సంబంధించిన హిస్టారియన్స్ అంతా కూడా 3 periodsగా డివైడ్ చేశారు అనమాట హిస్టరీ ఆఫ్ ఇండియా. ఒకటి హిందూ, ముస్లిం అండ్ బ్రిటిష్. సో ఎప్పుడైతే హిందూస్ రూల్ చేస్తారో, అంటే యాన్షియంట్ హిస్టరీలో మనకి అంతా హిందూ రూల్స్ వస్తున్నారు. మెయిన్గా మనకి పోస్ట్ గుప్తా పీరియడ్లో కానీ, సో అంతకుముందు కానీ పోస్ట్ గుప్తా పీరియడ్స్ అంతా కూడా ఇక్కడంతా కూడా హిందూ రూలర్స్ ఉన్నారు. అలాగే సో హిందూ రూలర్స్ ఉన్నారు కాబట్టి యాన్షియంట్ హిస్టరీని హిందూగాను. నెక్స్ట్ మిడివల్ హిస్టరీలో అరబ్ ఇన్వేజన్ ఎక్కువ జరిగింది. అంటే అరబ్ నుంచి వచ్చిన రూలర్స్, మొఘల్ రూలర్స్, ఢిల్లీ సుల్తానేట్ ఇలా ఉండేది. సో అందుకే ముస్లిం అని. తర్వాత మొఘల్ డిక్లైన్ అయిన తర్వాత, మొఘల్ ఎంపైర్ డిక్లైన్ అయిన తర్వాత బ్రిటిష్ ఎంపైర్స్ అనేది వచ్చింది. అంటే యూరోపియన్ ఇన్వేజన్లో బ్రిటిష్ డామినేట్ అయ్యింది. సో బ్రిటిష్ పీరియడ్ అని ఆక్యుపై చేసింది. సో బ్రిటిష్ హిస్టారియన్స్ అంతా కూడా సో హిందూ, ముస్లిం అండ్ బ్రిటిష్ అని ఈ విధంగా పీరియడ్ని డివైడ్ చేశారనమాట. సో this division was based on the idea that religion of rulers was only important historical change that were no other significant developments in the economy. సో ఇండియన్ ఎకానమీలో, సొసైటీ కానీ, కల్చర్లో కానీ పెద్దగా చేంజ్ లేదు. సో వాళ్ళని పాలించిన రూలర్స్, హిందూ రూలర్స్ పాలించారు, తర్వాత ముస్లిం రూలర్స్, తర్వాత బ్రిటిష్ రూలర్స్ ఇలా పాలించారు కాబట్టి సో ఆ పీరియడ్ని హిందూ, ముస్లిం, బ్రిటిష్ గాను డివైడ్ చేస్తారు. సో ఇలాంటి డివిజన్ అనేది రిచ్ డైవర్సిటీ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ని ఇగ్నోర్ చేసిందనమాట. So few historians follow this periodization today. Most look to economic and social factor to characterize the elements of different moments of the past. సో చాలా హిస్టారియన్స్ కూడా హిందూ, ముస్లిం, బ్రిటిష్ అనే దాన్ని కూడా ఫాలో అవుతారు. కానీ చాలామంది సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏదైతే చేంజ్ వచ్చిందో దాన్ని ఫాలో అవుతారు అన్నమాట హిస్టారియన్స్. ద హిస్టరీస్ యూ రీడ్ లాస్ట్ ఇయర్ ఇంక్లూడెడ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎర్లీ సొసైటీస్. సో మనము యాన్షియంట్ హిస్టరీలో చదివింది హంటర్ గ్యాదరర్స్ గురించి చదివాం. తర్వాత ఎర్లీ ఫార్మర్స్, పీపుల్ లివింగ్ ఇన్ టౌన్స్ అండ్ విలేజెస్, తర్వాత ఎర్లీ ఎంపైర్స్, మగధ, మహాజనపదాలు ఇవన్నీ ఏర్పడము. తర్వాత మనకి వేరే ఎంపైర్స్ అని స్ట్రాంగ్ ఎంపైర్స్ రావడము. సో ఎర్లీ ఎంపైర్స్, కింగ్డమ్స్ ఇవన్నీ కూడా చదివాము యాన్షియంట్ హిస్టరీలో. అదే మిడివల్ హిస్టరీలో ఈ ఇయర్లో అయితే మనము మోర్ అబౌట్ స్ప్రెడ్ ఆఫ్ పీజెంట్ సొసైటీస్, ఫార్మర్ సొసైటీస్ స్ప్రెడ్ అవ్వడము, తర్వాత రీజనల్ అండ్ ఇంపీరియల్ స్టేట్స్ ఫామ్ అవ్వడము, సమ్టైమ్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ పాస్టరల్ అండ్ ఫారెస్ట్ పీపుల్. సో ఫారెస్ట్ పీపుల్ని మైగ్రేట్ అయ్యారు, ఎందుకంటే అక్కడంతా కూడా ల్యాండ్ని కల్చర్, ఫారెస్ట్ని అంతా కూడా క్లియర్ చేసేసి అక్కడ పీజెంట్ సొసైటీస్ ఏర్పడాయి అనమాట. ఆ విధంగా విలేజ్ ఫార్మేషన్, సిటీస్ ఫార్మేషన్ జరిగింది. సో ద డెవలప్మెంట్ ఆఫ్ హిందూయిజం అండ్ ఇస్లాం వాజ్ యాజ్ మేజర్ రిలీజన్ అండ్ ద అరైవల్ ఆఫ్ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ అనేది కూడా మిడివల్ పీరియడ్లో జరిగిందనమాట. నెక్స్ట్ 1000 years ఆఫ్ ఇండియన్ హిస్టరీ విట్నెస్డ్ కన్సిడరబుల్ చేంజ్. ఆఫ్టర్ ఆల్ 16th and 17th centuries were quite different from the 8th and 11th. Therefore, describing the entire period of one historical unit not with its problem. Moreover, the medieval period is often contrasted with the modern period. So ఒక 1000 years మాత్రమే మిడివల్ పీరియడ్ అనేది చెప్పలేమన్నమాట, క్లారిటీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని. సో మిడివల్ పీరియడ్ అనేది మోడర్న్ పీరియడ్తో కాంట్రాస్ట్ అవుతూ వస్తుంది. సో మోడర్నిటీ క్యారీస్ విత్ ఇట్స్ సెన్స్ ఆఫ్ మెటీరియల్ ప్రోగ్రెస్ అండ్ ఇంటెలెక్చువల్ అడ్వాన్స్మెంట్. సో మోడర్నిటీ అనేది ఎప్పుడు కూడా మెటీరియల్ ప్రోగ్రెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేయడం ద్వారా, తర్వాత ఇంటెలెక్చువల్ అడ్వాన్స్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ పెరగడం ద్వారా, దాని అడ్వాన్స్మెంట్ ద్వారా మోడర్నిటీ అనేది క్యారీ అవుతుంది. నెక్స్ట్ దిస్ సీమ్స్ టు సజెస్ట్ దట్ medieval period was lacking in any changes whatsoever, but of course we know this is not the case. సో మిడివల్ పీరియడ్లో అలాంటి డెవలప్మెంట్ ఏం జరగలేదని చెప్పడానికి వీల్లేదనమాట. సో during these 1000 years the societies of the subcontinent were transformed often and economies in several regions reached a level of prosperity that attracted the interest of European trading companies. సో 1000 yearsలో ఈ సొసైటీస్లో, సబ్ కాంటినెంట్లో ఉన్న సొసైటీస్ అన్నీ కూడా
ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. ఎకనామీస్ కూడా సెవెరల్ రీజన్స్ అనేది ప్రాస్పర్ అయిందనమాట, చాలా రిచ్ అయింది. ఇలా ఎకానమీస్ ప్రాస్పర్ అవ్వడము అందువల్ల యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ అన్నింటిని కూడా అట్రాక్ట్ చేసుకున్నాయి అనమాట ఇక్కడ, ఎందుకంటే ప్రాస్పరిటీ అనేది ఎక్కువగా ఉంది. సో దాని ద్వారా యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా అట్రాక్ట్ అయ్యాయి. సో యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ అన్నీ కూడా పోర్చుగీస్, డచ్, ఈస్ట్ ఇండియా కంపెనీ, సో ఇలా అన్నీ వచ్చింది. అన్నీ కూడా మనకు తెలుసు, అవన్నీ కూడా మోడర్న్ హిస్టరీలో చదువుతాము. సో ఈ కంపెనీస్ అన్నీ ఇక్కడ ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాయి. దాని ద్వారా యాజ్ యూ రీడ్ దిస్ బుక్, లుక్ అవుట్ ఫర్ సైన్ చేంజెస్ అండ్ హిస్టారికల్ ప్రాసెస్ అట్ వర్క్. ఆల్సో వెన్ ఎవర్ యూ కెన్ కంపేర్ వాట్ యూ రీడ్ ఇన్ దిస్ బుక్, వాట్ యూ రీడ్ లాస్ట్ ఇయర్. Look out for changes and continue to where you can. Look at the world around you. What else has changed or remained the same? సో లాస్ట్ ఇయర్ మనం యాన్షియంట్ హిస్టరీ చదివాం, ఈ ఇయర్ మిడివల్ హిస్టరీ చదువుతాం. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మధ్య వచ్చిన ఏమేమి చేంజెస్ ఉన్నాయో అవన్నీ గమనించండి అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో మనము ఈ చాప్టర్లో మెయిన్ కీవర్డ్స్, మ్యానుస్క్రిప్ట్స్ చదివిన జాతి, రీజన్, పీరియడైజేషన్ గురించి చూసాం. సో ఈ చాప్టర్ 1 ఫినిష్ అయిపోయింది. చాప్టర్ 2 నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.